ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు. గడిచిన ప్రభా 3 నెలలు మమ్మల్ని కాచి కాపాడి 4వ నెల మొదటి వారంలో విపరీతిగా ప్రభా నీ మందిరంలో మేమందరం కూడుకుని నిన్ను ఆరాధించి నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రభా వాక్యంలోని సత్యాలను మేము నేర్చుకుని నీ కృపలో బలపడి నాయన నీ ప్రేమకు అర్హులుగా మేము ఉండటానికి సహాయం చేసి నడిపించమని, మీరే ఘనత మహిమ పొందమని వాక్యమైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన పాఠం పేరు ఏమిటంటే ఆత్మీయ దిద్దుబాటు, యేసుక్రీస్తు ప్రత్యక్షత, ఆధ్యాత్మిక సత్యం. ఈ వారాన్ని ఏమంటారంటే ఎపిఫానియా అంటారు. ఏమంటారు? ఎపిఫానియా అంటే ప్రత్యక్షత అని అర్థం. అంటే మన జీవితాల్లో దేవుని యొక్క కృపను అనుభవించడానికి, దేవుని యొక్క దీవెనలు మన జీవితంలో మనం పొందుకుంటానికి దేవుని యొక్క ప్రత్యక్షత ఎంతో అవసరం. దేవుని యొక్క ప్రత్యక్షత లేకపోతే, అనగా దేవుని యొక్క ఆ దర్శనం మన జీవితాల్లో లేకపోతే మనం ఏమవుతామంటే రోజు రోజుకి దేవుని నుంచి మనము దూరం అయిపోతాం. ఎంతటి ఆత్మీయ స్థితిలో ఉన్న వ్యక్తి అయినా కూడా ఏదో ఒక సమయంలో తన యొక్క ఆత్మీయ స్థితిలో పడిపోతూ ఉంటాడు. ఆలోచన చేయండి. ఆత్మీయ స్థితిలో పడిపోవటం వేరు, పాపములో పడిపోవటం వేరు. ఆత్మీయ స్థితిలో పడిపోవటం అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు, దేవుడితో మనం చేసుకున్న నిబంధన, దేవుడు మనతో మాట్లాడిన మాటల విషయంలో మనం తప్పిపోవటం, అనగా ఉజ్జీవమైన స్థితిలో నుంచి దేవునికి దూరంగా వెళ్ళిపోవటం, ఆత్మీయ స్థితిలో మనం పడిపోవటం. అంటే పాపం అంటే అది కాదు. దేవునికి వ్యతిరేకంగా మనం ప్రత్యక్షంగా పాపం చేయటం వేరన్నమాట. ఆత్మీయ స్థితిలో పడిపోవటం వేరు, పాపపు స్థితిలో పడిపోవటం వేరు. అయితే దేవుని యొక్క ప్రత్యక్షత ఎవరి జీవితాల్లో లేదో వారు ఏం చేస్తారంటే దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతారు. దేవుని దర్శనం లేక, దేవుని యొక్క ఆత్మీయపరమైన లేదా ఆధ్యాత్మికమైన ఆ స్థితిలో ఉండలేని పరిస్థితుల్లో వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి మర్చిపోయే ఆ దైనందిక జీవితంలో వారి జీవితాలు ఏమవుతాయంటే దేవుణ్ణి మర్చిపోయి ఈ లోకపరమైన వారి యొక్క సొంత ఆలోచనల విషయంలో వారు పరిగెడతా ఉంటారు. అయితే దేవుని యొక్క కృప ఏదైతే ఉందో, దేవుని యొక్క క్షమాపణ ఏదైతే ఉందో, అది ఏం చేస్తుందంటే మరలా వాక్య రూపంలో మనలను దర్శించి మన జీవితంలో పోయిన ఆత్మీయ స్థితిని, మనం ఎక్కడైతే ఆత్మీయ స్థితిలో పడిపోయామో ఆ ఆత్మీయ స్థితి నుంచి దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షమాపణ ఏం చేస్తుందంటే మరలా మనలను ప్రోత్సహించి ఉజ్జీవమైన స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఈ దేవుని యొక్క ప్రత్యక్షత ఎవరికైతే లేదో, దేవుని యొక్క దర్శనం ఎవరికైతే లేదో
వారు ఏం చేస్తూ ఉంటారంటే దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఆత్మ న్యూన్యతా భావంలోనికి వెళ్ళిపోతారు. అంటే వారు ఏం చేస్తారంటే, ఇదిగో దేవునితో నిబంధన చేశాను, దేవుడు చెప్పినట్లు చేస్తానని నేను వాగ్దానం చేశాను, అయితే నా జీవితంలో దేవుని యొక్క వాక్కుని నేను పాటించలేకపోతున్నానని వారు ఏం చేస్తారంటే సైకలాజికల్గా వారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఆత్మ న్యూన్యతా భావంలోనికి వెళ్ళిపోయి ఇంకా దేవునికి దూరంగా వారు జరిగిపోతూ ఉంటారు. కాబట్టి క్రైస్తవులమైన మనము దేవుని యొక్క దర్శనం కొరకు, దేవుని యొక్క వాక్కు కొరకు, దేవునితో ఆత్మీయ స్థితిలో బలపడేదానికి నిరంతరం మనం ఏం చేయాలంటే ప్రయాసపడుతూ ఉండాలి. కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయము, 1 కొరింథీయులు 10వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ అంటాడు, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళని అంటాడు. మనం ఏ స్థితిలో అయితే పిలువబడ్డామో, ఏ స్థితిలో అయితే దేవుడి దగ్గరికి మనం వచ్చామో, ఆ స్థితి నుంచి మనం పడిపోకుండా ఆత్మీయ స్థితిలో మనము మన జీవితాన్ని కట్టుకునే విధంగా మనం ప్రయాసపడతా ఉండాలి. అయితే మన ఆత్మీయ జీవితంలో ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క క్షమాపణ బట్టి మనం ఏం చేయాలంటే ఆ ఆత్మీయ స్థితిలో ఎక్కడైతే పడిపోయామో ఆ స్థితిలో మనం ఏం చేయాలంటే దిద్దుబాటు చేసుకోవాలి. అంతేగాని ఆత్మ న్యూన్యతా భావంతో, ఇదిగో ఫలానా విషయంలో నేను పడిపోయాను, దేవునితో నిబంధన చేశాను కానీ దాన్ని నెరవేర్చలేకపోతున్నానని ఇంకా దేవునికి దూరంగా వెళ్ళిపోవటానికి వీలు లేదు. అందువల్ల దేవుడు ఏం చేస్తారంటే అనునిత్యము మనలను ప్రోత్సహిస్తూ మనమున్న ఆధ్యాత్మిక స్థితిలో మనల్ని బలపరిచే దేవుడు మనకి దర్శనాన్ని ఇస్తూ ఉంటాడు. మనం చదువుకున్న వాక్య భాగాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆధ్యాత్మిక స్థితిలో పేతురు గారు ఎలాగా దేవునికి దూరం అయ్యే పరిస్థితుల్లో పేతురు గారు ఒక అడుగు వేశారో, ఆ అడుగు నుంచి మరలా ప్రభువైన యేసుక్రీస్తు పేతురు గారికి తన ప్రత్యక్షతనిచ్చి, తన దర్శనాన్నిచ్చి, దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క మిషన్లో మరలా పేతురు గారు కొనసాగిపోవటానికి ఆయన ఏం చేశాడంటే పేతురు గారికి ఒక మహోన్నతమైన అవకాశాన్ని దేవుడు కల్పించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయారు, పునరుద్ధానం అయ్యారు. పునరుద్ధానం అయిన తర్వాత శిష్యులందరూ కూడా వారి యొక్క పనులకు మరలా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిబిరియా సముద్రానికి వచ్చారు, గలిలయ దగ్గరికి. వచ్చినప్పుడు శిష్యులకు ఆయన తన యొక్క ప్రత్యక్షతను వారికి ఇచ్చాడు. ఆ టైంలో పేతురు గారు వీళ్ళందరూ కూడా, దిదుమ అనబడిన తోమ, వీరందరూ కూడా ఏం చేశారంటే మరలా జబదేయ కుమారులు వీళ్ళందరూ కూడా కూడుకుని మరలా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ చిత్తాన్ని, దేవుని యొక్క ప్రేమ ఏదైతే ఉందో, దేవుని యొక్క పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపును మర్చిపోయి మరలా వారు ఏం చేస్తున్నారంటే తమ వలలు పట్టుకుని సముద్రంలోనికి చేపలు పట్టుకుంటానికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఆలోచన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని పిలిచినప్పుడు మత్తయి శుభవార్త 4వ అధ్యాయం కానీ, మార్కు శుభవార్త 1వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే శిష్యులను ప్రభు పిలిచి ఇదిగో మీరు నా యొద్దకు రండి, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పుట్టే జాలర్లుగా నేను చేస్తానని అన్నాడు. అప్పుడు శిష్యులు ఏం చేశారంటే ప్రభు యొక్క పిలుపును గౌరవించి విశ్వాసంతో తమ వలలను, తమ ఆస్తిని, తమ పడవలను, తన తల్లిదండ్రులను వీరందరినీ కూడా విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించారు. 3.5 సంవత్సరాలు ప్రభుతో దేవుని యొక్క సువార్తలో వారి పాలుభాగస్తులయ్యారు. ప్రభువు మరణించిన తర్వాత మరలా వారు ఏం చేశారంటే తమ పాత వృత్తికి వారు వెనుదిరిగి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానం చెందిన తర్వాత
వీరు ఎక్కడైతే వలలు వేస్తున్నారో, ఏ సముద్రం దగ్గర అయితే వీరు పనిచేస్తున్నారో అక్కడికి వెళ్ళి తన పునరుద్ధాన ప్రత్యక్షతను శిష్యులకు ఆయన కనపరుచుకున్నారు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే పేతురు గారు, అలాగే జబదయి కుమారులు, నతానియేలు వీరందరూ కూడా మరలా ఎందుకు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయి ఉంటారంటారు? ఆలోచన చేయండి. దేవుడు ఇంకా రాడని అనుకున్నారంటారా? బైబిల్లో క్రైస్తవులుగా మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలి. బైబిల్లో ఒక మహోన్నతమైన క్యారెక్టర్స్ ఉంటాయండి. దావీదు గారి క్యారెక్టర్ ఉంటుంది, పేతురు గారి క్యారెక్టర్ ఉంటుంది, అలాగే యోహాను గారి క్యారెక్టర్ ఉంటుంది, పౌలు గారి క్యారెక్టర్ ఉంటుంది. ఈ వ్యక్తుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు అసలు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం కానీ, క్రీస్తుతో వారు నడిచిన బాటను కానీ మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళలాగా క్రీస్తుతో కలిసి నడిచిన అనుభవం 100కి 1% కూడా మనకు ఉండదు. కానీ మనం ఏం చేస్తామంటే, అదిగో పేతురు గారు చేపలు పట్టుకుంటాకి వెళ్ళిపోయాడు, యేసుక్రీస్తు యొక్క ఆ పిలుపును మర్చిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తుని కలిసినప్పుడు ఇదిగో నా వెంబడి రండి అంటే వలలన్నీ విడిచేసి తమ ఆస్తులను విడిచిపెట్టి వచ్చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయినప్పుడు వారు నిరాశ నిస్పృహకు లోనైపోయి యేసుక్రీస్తు చెప్పిన మాటని వారు వదిలిపెట్టేశారని చాలా సింపుల్గా చెప్పేస్తాం. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క భక్తుల గురించి ఆలోచన చేసినప్పుడు, వారిని మనం విమర్శించేటప్పుడు వారి స్థాయి మనకు ఉందా లేదని మనం ఆలోచన చేయాలి. పేతురు గారు లాంటి స్థాయి మనకు ఉందండి? పేతురు గారు యేసుక్రీస్తు కొరకు హతసాక్షిగా ఆయన జీవితాన్ని సమర్పించాడు. యోహాను గారు యేసుక్రీస్తు కొరకు కాగే ఆ నూనెలో ఆయన వేగిపోయాడు, అయినా చనిపోలేదు. పద్మాసు దీపానికి పరవాసిగా కొనుక్కోబడ్డాడు. చాలా చిత్రహింసలు యోహాను గారిని పెట్టారు. పౌలు గారు అయితే రోమా సరసాలలో ఉండి రోమా యొక్క ప్రభుత్వం చేత ఆయన తల నరికించేసుకున్నాడు. ఇలాగ ప్రభు కొరకు వ్యక్తులు, నిలబడిన వ్యక్తులుగా బైబిల్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అయితే వీరందరూ కూడా మనుష్యుని యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నారు కాబట్టి, వారి వెనకాల చాలా బాధ్యతలు ఉంటాయి కాబట్టి వారు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి తమ పరిస్థితిని బట్టి మరలా ఆత్మీయ స్థితిలో పడిపోయే అవకాశం ఉంది, వెనక్కు తిరిగే అవకాశం ఉంది. అయితే ప్రభు ఏం చేస్తారంటే వారిని బలపరుస్తూ ఉంటాడు. నిజంగా పేతురు గారి గురించి ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా మనం పాజిటివ్గా మనం ఆలోచన చేసినట్లయితే, పేతురు గారికి దేవునితో ఉన్న 3.5 సంవత్సరాల్లో ప్రతి సమయంలో దేవునితో కలిసి ఉన్నాడు అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు పాలరాజు గారితో ప్రసాద్ గారు ఉన్నారనుకోండి, లేదా పాలరాజు గారు ఇంకొక పాస్టర్ గారు రూపస్ గారితో ఉన్నారనుకోండి, ఆయనతో ఉన్న కాలం అంతా కూడా ప్రతి సెకండ్ విడవకుండా ఉండి ఉంటాడా? లేదంటే తన పని తాను చేసుకుంటూ దేవుని సేవలో లేదా దేవుని యొక్క కార్యక్రమాల్లో తన యొక్క నాయకుడితో కలిసి వారు నడిచి ఉంటారా? ఇప్పుడు మీరందరూ ఉన్నారండి, ఎవరి పని వారు చేసుకుంటా ఉండి దేవుని యొక్క సేవలో ఏదైనా ప్రేయర్ మీటింగ్ అయినా, ఎక్కడైనా సువార్త అయినా, ఏదైనా దేవునికి సంబంధించిన, సంఘానికి సంబంధించిన విషయాలలో మీరు ఏం చేస్తూ ఉంటారంటే పాస్టర్ గారికి మీరు సహాయం చేస్తూ ఉంటారు. అంటే పాస్టర్ గారితోనే ఉంటారు, కానీ మామూలు సమయాల్లో మీరు ఏం చేస్తారు? మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు. అంత మాత్రాన మీరు సంఘముతో కలిసి ఉండటం లేదా? ఉంటున్నారు. అలాగే పేతురు గారు కూడా తన గృహ నిర్వహణ కొరకు లేదా తన యొక్క బాధ్యతల కొరకు ఆ కొద్దిసేపు మరలా పాత వృత్తికి, ఏదైనా అవసరం రీత్యా పాత వృత్తికి ఆయన మరలా తన యొక్క బృందంతో, అక్కడ ఉన్న యేసుక్రీస్తు శిష్యులతో, తనతో నివసించిన ఆ మిత్రులతో కలిసి మరలా వల వేసుకుంటానికి వెళ్ళి ఉండవచ్చు.
ఇక రెండవదిగా మనం అనుకున్నట్లుగా మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత నిరాశ నిస్పృహలకు లేదా భయానికి భయపడి మరలా పాతృత్తులోనికి వెళ్ళిపోయి ఉండి ఉండవచ్చు. అయితే ఏదేమైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు దర్శించే సమయానికి వారు మరలా వలలు తీసుకుని సముద్రంలో వారు చేపలకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే క్రైస్తవులుగా పేతురు గారు దేవుని యొక్క విజన్ను మరిచి చేపలు పట్టుకుంటానికి ఎందుకు వెళ్ళిపోయాడు అని అనుకునే కంటే క్రైస్తవులుగా పేతురు గారి యొక్క స్థితిని బట్టి మనం ఏమైనా ఆధ్యాత్మికమైన పాఠాన్ని మనం నేర్చుకోగలమా? ఇది ఆలోచన చేయాలి. పేతురు గారిని వ్యతిరేక ధోరణిలో ఆలోచించే కంటే పేతురు గారు మరలా పాతృత్తుకు వెళ్ళిపోయాడని అనుకునే కంటే పేతురు గారి విషయాన్ని బట్టి మనమేమి నేర్చుకోవాలి? ఇది ఒక క్రైస్తవుడిగా మనము ఆలోచించవలసిన విషయం. పేతురు గారు వలలు పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత రాత్రంతా కూడా వారు ఏం చేశారంటే వలలు విసిరారు. సముద్రంలో చేపలు పడేదానికి నైట్ వలలు వేస్తే చేపలు బాగా పడతాయి. ఆ నైట్ పడిన చేపల్ని మార్నింగ్ ఉదయం లేచి బెస్తవారు విక్రయిస్తూ ఉంటారు. వారికి చాలా అనుభవం ఉంటుంది కాబట్టి వారు ఏం చేస్తారంటే నైట్ టైంలో వారు వలలు వేస్తారు. కానీ వీరు నైట్ అంతా కూడా వలలు వేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా చేపలు పడలేదు. ఆలోచన చేయాలి. రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రాత్రంతా వారు వలలు వేశారు కానీ ఏమాత్రం కూడా చేపలు పడలేదు. యేసు ప్రభు వారు సూర్యోదయం అయింది. యేసు ప్రభు వారు నిలబడి ఉన్నారు గట్టు దగ్గర. నిలబడి ఉండేటప్పటికీ శిష్యులు ఎవరు కూడా యేసు ప్రభుని గుర్తుపట్టలేదు. యేసు ప్రభు వారు వచ్చి పిల్లలారా భోజనం నాకు మీ వద్ద ఏమైనా ఉన్నదని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పింది. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కకు వల వేయడి మీకు దొరికినని చెప్పాను కనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలాక పోయిరి. ఆలోచన చేయాలి. అప్పటి వరకు రాత్రంతా శ్రమ పడ్డారు, ఒక్క చేప కూడా పడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి కుడివైపున వల వేయండి మీకు చేపలు దొరుకుతాయి అన్నప్పుడు వారు ఏం చేశారంటే ఏమాత్రము మాట్లాడకుండా దేవుని యొక్క మాటకు విధేయత చూపించి ప్రభు ఎక్కడైతే వల వేయమన్నాడో అటువైపున వల వేసినప్పుడు ఏమైందంటే విస్తారమైన చేపలు పడ్డాయి. వారు వలను లాగలేని పరిస్థితుల్లో వారు సమృద్ధిని పొందారు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే క్రైస్తవులుగా యేసు ప్రభు వారికి వేరుగా ఉండి యేసు ప్రభుని విడిచిపెట్టి మనం ఏమీ కూడా సాధించలేము. మరలా చెప్తున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు వారికి వేరుగా ఉండి ప్రభువైన యేసుక్రీస్తును మనం విడిచిపెట్టి ఏమీ కూడా మనము సాధించలేము. యేసు ప్రభు వారితో ఉంటూ యేసు ప్రభు యొక్క మాటలు వింటూ దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుంటూ దేవుని వాక్య ప్రకారం మనం జీవించినప్పుడే మన జీవితాల్లో విజయము సమృద్ధి ఉంటుంది. లేమి లేకుండా మనము సంతోషంగా జీవించగలుగుతాము తప్ప యేసు క్రీస్తుని విడిచి యేసు మాటను విడిచి మన జీవితాలను మన సొంత ప్రయత్నాల్లో మనం కట్టుకోవాలని ఆలోచన చేసినట్లయితే ఏమాత్రము కూడా మనము సమృద్ధిని, దేవుని యొక్క సహాయతను, దేవుని యొక్క సంతోషాన్ని మన జీవితంలో పొందుకోలేమని దీన్ని బట్టి మనము ఆలోచన చేయాలి. వారికి అందరికీ దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే, అయ్యా మీరు వలలు విడిచిపెట్టి వచ్చారు కాబట్టి మిమ్మలను మనుషుల పట్టే జాలరులుగా నేను చేస్తాను. మన జీవితంలో కూడా ప్రభు ఇచ్చిన వాగ్దానాలను మనం ఏం చేయాలంటే ప్రతి నిత్యము కూడా ప్రార్థిస్తూ ఉండాలి.
ప్రభా నాకు ఈ వాగ్దానం ఇచ్చావు కాబట్టి ఈ వాగ్దానం ప్రకారం నడుచుకునేదానికి ప్రభా, నీ కృపలో బలపడేదానికి ప్రభా, నీ యొక్క ప్రేమను నేను పొందుకునేదానికి ప్రభా నన్ను నడిపించు, సహాయం చేయని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రభు పాదాల దగ్గర గడపాలి. కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి మనం సొంత ప్రయత్నాలు చేస్తే ఏమవుతుందంటే మన జీవితంలో రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. దేవుని బిడ్డలారా, పేతురు గారి జీవితంలో దేవుడిచ్చిన ఆ విషయాన్ని మరలా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రత్యక్షత ద్వారా వారికి దేవుని యొక్క విజన్ ఏదైతే ఉందో, దేవుని యొక్క మిషన్ ఏదైతే ఉందో దాన్ని మరలా వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. కుడివైపున వెయ్యమని అనగానే కుడివైపున వేశారు, విస్తారమైన చేపలు పడ్డాయి. ఏమిటి కుడివైపున వేయమంటే వేసిన వెంటనే చేపలు పడ్డాయి ఏంటి, ఈయన ఎవరు అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు దేవుడు ప్రేమించిన శిష్యుడు యోహానుకున్న ఒక గొప్ప తలాంత ఏమిటంటే దేవుని యొక్క రొమ్ము మీద ఆనుకుని దేవుడు చెప్పే మాటలు వింటూ ఉండేవాడంట. చాలా క్లోజెస్ట్ డిసైపుల్ టు ద గాడ్. దేవునికి చాలా మంచి అన్యోన్యమైన సంబంధం కలిగిన వ్యక్తి. ఎంత గొప్ప వ్యక్తి అంటే దేవుని యొక్క గుండె చప్పుడు కూడా వినగల మంచి సహవాసం కలిగిన శిష్యుడు యోహాను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని వెంటనే ఆనవాలు గడేశాడు. ఆనవాలు గడేసి పేతురుతో అన్నాడు, పేతురు నువ్వేదో అనుకుంటున్నావు సుమి, ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తా? వెంటనే పేతురు గారు కూడా గుర్తుపట్టి అప్పటికే వస్త్రం లేకుండా ఉన్నాడు, పై వస్త్రాన్ని తీసుకుని సముద్రంలోనికి దూకేశారు. దూకేసిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు, అయ్యా మరి చేపలు పడ్డాయి కదా, ఎన్ని చేపలు పడ్డాయంటే ఇక్కడ చూడండి 153 చేపలు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ వల చిన్న దోణిలోనికి వచ్చే వరకు లాగారంట. అక్కడికి వచ్చేటప్పటికి ఎన్ని చేపలు పడ్డాయి అని చూసేటప్పటికి 153 గొప్ప చేపలతో వల నిండిపోయిందంట. అంత గొప్ప చేపలు పడినప్పటికీ కూడా వల ఏమాత్రం కూడా పిగిలిపోలేదంట. ఇది చాలా ఆధ్యాత్మికమైన సత్యము. దీని గురించి చాలా భావనలు ఉన్నాయి. 153 దేశాలు, ప్రభువైన యేసుక్రీస్తు ఆ టైంలో 153 దేశాలు ఉన్నవని, ఆ 153 దేశాలకు సంబంధించిన ప్రజలు ఆ చేపల్లాగా దేవుని యొక్క ప్రేమను బట్టి, వారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనుషుల పట్టు జాలలుగా దేవుడు చేస్తానన్నాడు. కాబట్టి ప్రపంచంలో నిన్న ఆ దేశాలకు సంబంధించిన ఆ 153 చేపలు అనగా 150 దేశాలకు సాదృశ్యంగా ఆ వల్లోనికి వచ్చేసినట్లు, అనగా దేవుని యొక్క రాజ్యంలోనికి వారికి ప్రవేశం కలిగినట్లు, దేవుడిచ్చిన మాటను బట్టి వారందరూ దేవుని రాజ్యంలోకి వచ్చినట్లు సాదృశ్యంగా చాలా రకరకాల భావనలు ఉన్నవి. అయితే ఆ విస్తారమైన చేపలు పడినప్పటికీ కూడా వల ఏమాత్రం కూడా తగిలిపోలేదు. ఈ వల దేవుని యొక్క రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. దేవుని రాజ్యంలోనికి ఎంతమంది వ్యక్తులు వచ్చినప్పటికీ కూడా ఆ వల ఇంకా ఆ వ్యక్తులను తన యొక్క కాపుదల్లో ఉంచుతుందనే దానికి సాదృశ్యంగా చాలా భావనలు ఉన్నవి. అయితే మన పాఠంలో అది ఎక్కువగా మనం ఆలోచించవలసిన పని లేదు. కానీ విస్తారంగా పడినప్పటికీ కూడా వల పిగలలేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క చేపలను తీసుకుని ఆ రొట్టెను కూడా వారికి ఇచ్చి వారికి పంచిపెట్టి దేవుని యొక్క మాటలను వారితో మాట్లాడినట్లుగా మనకు కనబడుతుంది. అది శిష్యులకు దేవుడిచ్చిన 3వసారి ప్రత్యక్షత. ఈరోజు మన పాఠం ఏమిటంటే, ఇదంతా ఇంట్రడక్షన్. దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితంలో ఎలాంటి స్వరూపాన్ని తీసుకుని వస్తుంది, దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితానికి ఎంత మేలులను దయచేస్తుంది అనే విషయాల గురించి మనం ఈరోజు నేర్చుకోవాలి. దేవుని యొక్క ప్రత్యక్షత గురించి మనం ఆలోచన చేసినప్పుడు తండ్రి యొక్క ప్రత్యక్షత ఉంది, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఉంది, అలాగే పరిశుద్ధాత్మని ప్రత్యక్షత అనగా వాక్య ప్రత్యక్షత కూడా ఉంది. మన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతలను మనం వాక్యం ద్వారా మన జీవితంలో పొందుకుని అనేక మేళ్లను
మనం అనుభవించేదానికి దేవుని కృప మన జీవితాలను వెన్నంటూ ఉంటుందని మనము ఆలోచన చేయాలి. పేతురు గారి యొక్క జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని, దేవుడిచ్చిన ఆ గొప్ప పిలుపును తన జీవితంలో దేవుడు ఎలాగా నెరవేర్తేడో మనం ఆలోచన చేసినట్లయితే, వీరందరూ భోజనం చేసిన తర్వాత మరలా ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావు అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాడు. ఇక్కడ ఆలోచన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుని పిలిచినప్పుడు సీమోను అని పిలిచాడు. సీమోన్ అంటే ఏమిటంటే ఊగెడి కొమ్మని. సీమోన్ అంటే ఏమిటి? ఊగెడి కొమ్మ. పేతురు అంటే రాయి, కేఫా అంటే స్థిరమైన వాడు. పేతురు యొక్క జీవితం ఏమైపోయిందంటే, పేతురుకి జ్ఞాపకం చేస్తున్నాడు, పేతురు 3.5 సంవత్సరాలు నాతో నీవు పరిచర్యలో ఉన్నావు, అనేక అద్భుతాలు చూసావు, కానీ నీ నిజమైన స్థితి ఏమైందంటే, నేను చనిపోయిన తర్వాత నువ్వు నిరాశకు, నిస్పృహకు, లేదా నీ కుటుంబం విషయంలో రకరకాల సమస్యలను నీవు ఎదుర్కొనేదానికి ఏం చేసావంటే మరలా నీవు పాత వృత్తికి వెళ్ళిపోయావు. కాబట్టి నీవు పేతురులా లేదు కానీ సీమోను పేతురులాగా నీవు ఉన్నావు. అనగా నీ యొక్క మనస్తత్వము స్థిరమైన మనస్తత్వంగా లేదు, ఊగడి కొమ్మగా ఉన్నావు. కానీ నేను ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో కేఫాగా, రాయిగా నీవు లేవు. పేతురు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుని అడిగాడు, ఇదిగో నేను అద్భుతాలు చేస్తున్నాను కదా, ఈ లోక ప్రజలందరూ ఏమనుకుంటున్నారు నా గురించి అంటే, ఒకరు ఏది అంటున్నారు, ఒకరేమో ఏదో అంటున్నారు, ఒకరు ప్రవక్త అన్నారు, రకరకాలుగా చెప్పారు. అదంతా అవసరం లేదు. కానీ అసలు పేతురు నువ్వేమనుకుంటున్నావు అంటే, ప్రభువా, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని నేను అనుకుంటున్నాను అని అన్నప్పుడు, ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతానన్న. అనగా పేతురుకున్న విశ్వాసం ఏదైతే ఉందో, పేతురుకున్న ఆ గొప్ప దృఢ నిశ్చయం ఏదైతే ఉందో, ఆ విశ్వాసం మీద దేవుని యొక్క సంఘాన్ని నీ ద్వారా కడతానని పేతురు గారికి వాగ్దానం చేశారు. ఒక స్థిరమైన బండగా, సంఘానికి స్థిరమైన బండగా. అప్పుడు చూస్తున్నట్లయితే ఆ విశ్వాసంలో పేతురు గారు ఎంతో నిశ్చయంతో ఉన్నారు. అలాగే యోహాను సువార్తలో కూడా చూసినప్పుడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని నేను నమ్ముచున్నాను అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయేటప్పటికి ఏమైందంటే మరలా ఊగడి కొమ్మగా అయిపోయాడు. అందుకని ప్రభువారు తన యొక్క నిజ స్థితిని, తన ఆత్మీయ జీవితంలో ఎక్కడైతే పడిపోయాడో ఆ స్థితిలో నుంచి లేవటానికి, దిద్దుబాటు చేసుకుంటానికి ప్రభు ఏం చేశాడంటే మరలా ఊగేడు కొమ్మను పరిచయం చేశాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అంటే, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు కదా అని ఆయనతో చెప్పాడు. అయితే నా గొర్రెలను కాస్తావా, నా గొర్రె పిల్లలను కాస్తావా అని అన్నాడు. కాస్తాను. ఇలాగ మనం చూసినట్లయితే ప్రభువు, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడిగాడు పేతురు గారు. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 సార్లు అడిగాడు పేతురు గారిని? ఒకసారి నా గొర్రె పిల్లలను మేపుమంటున్నాడు, ఒకసారి నా గొర్రెలను కాయమంటున్నాడు, ఒకసారి నా గొర్రెలను మేపుమంటున్నాడు. 3 సార్లు కూడా ఏం చేశాడంటే, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమించుచున్నాను ప్రభువా, అయితే నా గొర్రె పిల్లలకి కాయ. సీమోను పేతురు, నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమించున్నాను అంటే, అయితే నా గొర్రెలను నువ్వు కాయ అన్నాడు. తర్వాత నా గొర్రెలను మేపుమన్నాడు. 3 సార్లు కూడా ఏమాత్రం విసుగుపోకుండా, ప్రభువా, నేను నీవు అన్నట్లే కాస్తానని చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 సార్లు ఎందుకు అడిగారు? ఆలోచన చేయాలి. ఎందుకు 3 సార్లు అడిగారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పేతురుతో అంటున్నాడు, పేతురు, నిన్ను సాతాను జల్లించాలని చూస్తుంది. నా దగ్గరికి రాకుండా, దేవుని యొక్క రాజ్యాన్ని నీవు ప్రవేశించకుండా ఉండేదానికి ఏదో రకంగా సాతాను నిన్ను జల్లించాలనుకుంటుంది.
వాడు జల్లెడు వేసి నిన్ను స్పేర్ చేశాననుకుంటున్నాడు, కానీ నేను నీ కొరకు ప్రార్థించాను. అందువల్ల తండ్రి యొక్క ప్రేమను బట్టి నీవు నాతో ఉండటానికి ఈ రోజున దేవుడు సహాయం చేశాడంటే, పేతురు గారితో ఒక ప్రశ్న వేశాడు యేసు ప్రభువా, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి అని అన్నప్పుడు పేతురు గారు అంటాడు, ప్రభా ఎంతమంది చెదిరిపోయినప్పటికీ ప్రభా నేను నిన్ను వెన్నంటి ఉంటాను ప్రభా, నా ప్రాణాన్ని ఇస్తాను కానీ నిన్ను విడిచి వెళ్ళిపోను ప్రభా అన్నాడు. అంటే ప్రభు ఏమన్నాడంటే, నీవు 3 సార్లు ముమ్మారు బొంకుతావు పేతురు, అసలు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని నీవు 3 సార్లు బొంకుతావు. అంటే ప్రభా నేను అలా బొంకను ప్రభా, నా ప్రాణాన్ని అన్నా పోగొట్టుకుంటాను కానీ అని మరలా అన్నప్పుడు శిష్యులు కూడా ఏమన్నారంటే, ప్రభాని యేసుక్రీస్తుతోటి శిష్యులందరూ కూడా మేము కూడా పేతురులాగా ప్రభు అన్నాడు. అంటే పేతురు నాయకుడిగా ఉన్నాడు. ఈ జబదయి కుమారులకు, యోహానికి, అక్కడున్న మనుషులందరికీ కూడా నాయకుడిగా ఉన్నాడు. ఈ నాయకుడు ఏం చేశాడంటే 3 సార్లు బొంకి ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మరలా వాళ్ళందరినీ తీసుకుని వలలతో మరలా ఆ గలిలయ తిబెరియ సముద్రానికి వెళ్ళి వలలు వేసుకుంటున్నారు. క్రైస్తవ విశ్వాసమైన మనం కూడా ఆత్మీయ స్థితిలో బాగున్నప్పుడు, దేవుడు మనకు మేలు చేస్తున్నప్పుడు, దేవుడు మనకు రొట్టెలు ఇస్తున్నప్పుడు, చేపలు ఇస్తున్నప్పుడు, అయ్యో ప్రభా నీ కొరకు నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను ప్రభా, నీ గురించి నేను సిలువ కూడా ఎక్కేస్తాను ప్రభా అని వాగ్దానాలు చేస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో నిరాశ, నిస్పృహలు, మన జీవితంలో ఒక అంధకార స్థితి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే దేవుని ఎరగని వ్యక్తుల్లాగా మనము కనపడతా ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మరలా మన ఆత్మీయ స్థితిలో ఆ ఉన్న లోపాన్ని, మన ఆత్మీయ స్థితిలో ఉన్న ఆ విషయాలను మళ్ళా మనం బలపరుచుకుంటానికి, దిద్దుబాటు చేసుకుంటానికి దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. పేతురు గారితో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు పేతురు గారికి ఒక నిజమైన, ఒక దృఢ నిశ్చయం, ఆత్మీయతలో ఒక స్థిరత్వాన్ని దేవుడు ఏం చేశాడంటే తన వాక్యం ద్వారా, తన ప్రత్యక్ష ద్వారా, తన వాక్కు ద్వారా మరలా పేతుర్ని స్థిరపరిచాడు. పేతురు ఏడ్చాడు, ఎక్కెక్కి ఏడ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని హింసిస్తున్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని పిలాతు దగ్గర నిలబెట్టి విచారణ చేస్తున్నప్పుడు ఆ విచారణ గురించి ఏమీ బాధపడలేదు. కానీ దేవుడు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి ఆయన సమర్పించుకున్నాడు. అయితే తను నమ్మిన శిష్యులు దేవుని యొక్క చిత్తము నుంచి తొలగిపోవటం దేవునికి చాలా బాధ అనిపించింది. అలాంటి పరిస్థితుల్లో కూడా, హింసించబడుతున్న ఆ స్థితిలో కూడా పేతురు వంక ఒకసారి ఇలాగ చూశాడు దేవుడు, ప్రేమతో చూశాడు. ఇదిగో పేతురు 3 సార్లు నువ్వు బొంకేసావు నేను తెలియనని, నీకు నాకు ఉన్న ఆత్మీయ సంబంధం ఇదేనా? నీకు నాకు మధ్య ఉన్న ఆ మంచి ప్రేమ ఇదేనా? 3.5 సంవత్సరాలు నాతో కలిసి జీవించావు, ఇదేనా నీవు నా గురించి చెప్పిన సాక్ష్యమని ప్రభువు తన యొక్క జాలి చూపుతో, ప్రేమ చూపుతో పేతురుని దర్శించినప్పుడు పేతురు ఎక్కెక్కి ఏడ్చాడు. మన జీవితంలో కూడా ఆత్మీయ స్థితిలో మనం పడిపోతూ ఉన్నప్పుడు, మరలా మనల్ని ఆత్మీయ స్థితిలో మనల్ని కట్టేదానికి, వీగిపోయిన మన జీవితాలు మరలా చిగురించేదానికి దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రత్యక్షతను మన జీవితంలో వసగి ఆయన మనం ఏదైతే మాట్లాడామో దాన్ని మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 3 సార్లు బొంకాడు. దేవుడు ఏం చేశాడంటే 3 సార్లు నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే 3 సార్లు కూడా నేను నిన్ను ప్రేమించుచున్నాను ప్రభువా అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అయితే ఇప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. దేవుని బిడ్డలారా, సంఘంలో వ్యక్తులుగా ఉంటున్న మనము దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు, దేవుని యొక్క రక్తంలో కొనబడిన వారము, దేవుని చిత్తాన్ని గుర్తెరిగి మనం ఏం చేయాలంటే అన్ని సమయాలలో కూడా దేవుని వెంబడించేవారిగా ఉండాలి. మన ఆత్మీయ స్థితి ఎప్పటికీ కూడా వీగిపోకూడదు. మనం ఆత్మీయ స్థితిలో ఎప్పటికీ కూడా ఓడిపోకూడదు.
ఆలోచన చేస్తూ ఉండాలి. సంఘంలో దేవుడు కొన్ని బాధ్యతలు ఇస్తూ ఉంటాడు. అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని ఇచ్చిందే తన గొర్రెల కొరకు, తన రక్తాన్ని ఇచ్చిందే తన మంద కొరకు. అసలు దేవుడు మంద కొరకు ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఆ మందలో నీవు నేను కూడా ఒక గొర్రెని మనం గుర్తెరిగి ప్రభువైన యేసుక్రీస్తుని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, ఆయన యొక్క నిబంధనలకు కట్టుబడి ఆయన ప్రత్యక్షతలో మన జీవితాన్ని నడిపించుకునేవారిగా ఉండాలి. గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుణ్ణి మరిచిపోయి ఈ లోక స్థితిలోనికి మనము కొట్టుకుని పోకుండా మన జీవితాన్ని కాపాడుకుంటాము. అసలు గొర్రెల గురించి దేవునికి ఎంత గొప్ప చింత ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. అసలు పేతురు గారిని అన్నిసార్లు ప్రభువైన దేవుడు ఎందుకు నా గొర్రెలను కాయమని అన్నాడో ఒకసారి గొర్రెల గురించి దేవునికి ఉన్న ప్రేమ ఏమిటో మనం అర్థం చేసుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆలించుకుని మోయును, పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును అన్నాడు. దేవుని స్తోత్రం. గొర్రెల కాపరికి గొర్రెల గురించి ఎంత ఆలోచన ఉంటుందో. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆలించుకుని మోయును. దేవునికి మన ఎడలో ఉన్న ప్రేమ ఏమిటో అర్థమవుతుందా? మనం ఏం చేస్తామంటే ఈ లోకం వైపు పరిగెడుతూ ఉంటాం. దేవుడు మనల్ని పోషించలేడని, దేవుడు మనకు సదుపాయాలు కలగ చేయలేడని మనం ఏం చేస్తామంటే మరలా పాత స్థితిలోనికి వలను పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఏం అర్థమవుతుందా మనకి? ఈ లోకంలో కొట్టుకుని పోకుండా దేవుని యొక్క నిశ్చయిత దేవుడు ఇక్కడ మనకి ఇస్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే తన మందనంట ఎప్పుడు మేపుతూ ఉంటాడంట. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆలించుకుని మోయును. ఒకవేళ నువ్వు తప్పిపోతున్నావు అనుకో, ఈ లోక పరిస్థితుల్లో నువ్వు కొట్టుకుని పోతున్నావు అనుకో, మన గొర్రెల కాపరి ప్రధాన కాపరి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే ఈ లోకంలో నిన్ను కొట్టుకుని పోకుండా మరలా నిన్ను తన సన్నిధిలోనికి రప్పించి రొమ్మున ఆలించుకుని మోస్తాడట. తన తల్లి విడిచినేమో కానీ నేను నిన్ను మరుతున్నా. తన తల్లి మర్చిపోతుంది, కానీ ప్రభువైన దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా మరలా నిన్ను తీసుకొచ్చి తన రొమ్మున ఆనించుకుని ఆయన నిన్ను మోసే దేవుడిగా ఉన్నాడు. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. మన జీవితంలో బలహీనత ఉంటుంది. వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకుంటే ఒక వాక్యాన్ని గంట చెప్పొచ్చు. మనం తల్లి ఉంటుందండి, పొట్టాలు అయిన తర్వాత తల్లి ఎలా ఉంటుంది? గొంతులు వేస్తూ ఉంటుందా? ఫాస్ట్గా నడిచేస్తూ ఉంటుందా? ఎవరు నడిచిన వాళ్ళు ఉన్నారా? ప్రైజ్ ఇస్తాను. డెలివరీ అయిన తర్వాత ఫాస్ట్గా నడిచిన అనుకుంటున్నారా? దేవుని యొక్క ప్రేమ ఏమిటో అర్థం చేసుకోండి. ఇక్కడ పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపిస్తాడు. అంటే మన బలహీన పరిస్థితుల్లో, మనం వేదన పడుతున్న సమస్యల్లో మన జీవితం ఉంటే ప్రభు ఏం చేస్తాడంటే ఏమాత్రం తొందర పెట్టడు. మనం ఏమనుకుంటామంటే గొప్పలో పోతూ ఉంటాం. నీ స్థితి 10 రూపాయలు అనుకో, నువ్వు 10 రూపాయలు అయ్యి. నీ స్థితి 100 రూపాయలు అనుకో, 100 రూపాయలు. ప్రభు ఏం తొందర పెట్టండి నిన్ను. పాలిచ్చు వాటిని అనగా నువ్వు సమస్యల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, నువ్వు మెల్లగా నడు. నీ కొరకు దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆయన నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను ఏమాత్రం కూడా తొందర పెట్టే దేవుడు కానే కాదు. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపిస్తాడట. పారిపోయిన వాటిని పరిగెత్తుకుని వెళ్ళి తెచ్చి తన రొమ్మును ఆనించుకుని ఆయన మోస్తాడట. గొర్రెల కొరకు దేవుడు అంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూడండి.
20వ అధ్యాయం 28. దేవుడు తన రక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా. ఈ గొర్రెలను దేవుడు ఎలాగ సంపాదించుకున్నాడంట? తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా. సంఘంలో దేవుడు బాధ్యతలు ఇస్తూ ఉంటాడు. మన సంఘ బిడ్డలను కాచేదానికి ఇందాక మనం చెప్పుకున్నాం ప్రార్థన. దేవుడు నీకు ప్రార్థన చేసే పరిచయం ఇచ్చాడు అనుకోండి, ప్రార్థనతో సంఘంలో ఉన్న బిడ్డలందరినీ ఏం చేయాలి? పరిశుద్ధాత్మ కంచి వేసి వాళ్ళకి కాయాలి. ఇదిగో ప్రభా, నా సంఘంలో ఉన్న నా కుటుంబాలు ఏవైతే ఉన్నావో ప్రభా, బిడ్డలు ఎవరైతే ఉన్నారో ప్రభా, సండే స్కూల్ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ప్రభా, వృద్ధులు ఎవరైతే ఉన్నారో ప్రభా, యవ్వనులు ఎవరైతే ఉన్నారో ప్రభా, వీరెవ్వరు కూడా వారి వారి పరిస్థితుల్లో ప్రభా ఎక్కడికి నీ నుంచి తొలగిపోకుండా ప్రభా వారిని కాయి ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. ఇది దేవుడు ఇచ్చిన పరిచర్య. మనకు సంఘాలలో దేవుడు మనలను ఏ విధమైన పాత్ర ఇచ్చాడో ఆ పాత్ర విషయంలో మనం ఏం చేయాలి? న్యాయం చేస్తూ ఉండాలి. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులను ఇచ్చాడు, కృపావరాలు ఇచ్చాడు. ఆ కృపావరాలను మనం ఉపయోగించుకుని సంఘ క్షేమం కొరకు మనం ఏం చేయాలంటే దేవుడు మనకిచ్చిన ఆ పాత్రను మనము నిర్వర్తిస్తూ ఉండాలి. మన ఆత్మీయ స్థితిలో మనం కొనసాగుతూ ఉండాలి. ప్రభువు ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో మనం నిలుచుని దేవుని యొక్క కృపను అందరికీ అందించే వారిగా మనం ఉండాలి. మనం ఏమనుకుంటామంటే అసలు మనకి ఏ విధమైన ఇంపార్టెన్స్ లేదనుకుంటాం. అసలు నువ్వు రోజు సంఘంలోకి వచ్చి నీ పాత్ర నువ్వు పోషిస్తూ ఉంటే అనుకోకుండా సంఘంలో నీ ఇంపార్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతి వారం కూడా మనము దేవుని యొక్క రక్తం చేత కొనబడిన వారముగా ఆయన కృపలో దేవుడు మనకిచ్చిన దాన్ని మనం నిర్వర్తించే వారిగా ఉండాలి. ఇంకా ప్రకటన గ్రంథంలో కూడా దీని గురించి దేవుడు మాట్లాడి 7వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరై జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఇది కాపరి పని. ప్రభువైన యేసుక్రీస్తు వారు సింహాసనం మధ్య ఉన్నాడంట. సింహాసనం మధ్యన కూర్చుని ఈ కాపరి ఏం చేస్తున్నాడంటే వీరందరినీ కూడా జీవజలముల బొగ్గల యొద్దకు నడిపిస్తూ ఉన్నాడంట. నడిపించి వారి జీవితంలో ఉన్న ప్రతి విధమైన బాష్పాన్ని ఆయన తుడిచివేసేదానికి తన గొర్రెలకు ఆదరణకర్తగా ఆయన ఉన్నాడు. వారి జీవితంలో ఏ విధమైన బాధ లేకుండా వారు కన్నుల నుంచి వచ్చే ప్రతి బాష్ప బిందువును ఈ ప్రధాన కాపరైన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమందు ఆసీనుడైండి ఆయన ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని యొక్క దృష్టిలో మనకింత ప్రాముఖ్యత ఉంది. దేవుని యొక్క దృష్టిలో ఇంత ఆదరణ ఉంది. దేవుని యొక్క దృష్టిలో ఇంత మేలు ఉంది. ప్రతి సమస్య నుండి మనల్ని విడిపించగల దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితాలకు తోడుగా ఉన్నప్పుడు మరలా మనము వెనకకు ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నాం? దేవునిలో మన జీవితాన్ని మనం ఎందుకు కట్టుకోలేకపోతున్నాం ఆలోచన చేయాలి. నిజంగా దేవుని యొక్క ప్రత్యక్షత మీ జీవితంలో వస్తే, దేవుడు నిజంగా మిమ్మల్ని దర్శిస్తే, నిజముగా మీరు పాప క్షమాపణ పొంది ఉంటే, దేవుని దగ్గర మీ పాపాలన్నీ క్షమించబడితే మనం ఏం చేస్తామంటే ప్రత్యక్షత పొందిన పేతురులాగా మన జీవితం ఉంటుంది. దేవుడు మాట్లాడాడు,
నా గొర్రెలను కాస్తావా, నన్ను ప్రేమించుచున్నావా, ఈ లోకం కంటే, వలల కంటే, నీ ఆస్తి కంటే, నీ కుటుంబం కంటే, ప్రతి విషయాల కంటే నీవు నన్ను ప్రేమించుచున్నావు అంటే ప్రేమిస్తున్నాను ప్రభు అని ఎంతో నిశ్చయంగా చెప్పాడు. దేవుడి యొక్క ప్రత్యక్ష చేత, దేవుని యొక్క వాక్కు చేత తన జీవితాన్ని బలపరుచుకున్నాడు. బలపరుచుకున్న తర్వాత పేతురు యొక్క జీవితాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యంలో అద్భుతాలు చేశాడు. పేతురు ముట్టుకుంటే స్వస్థత, చనిపోయిన వాడిని లేవదీసిన పరిస్థితి, ఊచగాలు చేయగలవాడిని నడిపించిన పరిస్థితి, ఆఖరికి పేతురు గారి యొక్క వస్త్రాన్ని ముట్టుకుంటే వారికి స్వస్థత. అంటే ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్. దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకున్నప్పుడు, దేవుని ప్రేమించిన వ్యక్తిగా దేవునిలో తన యొక్క ఆత్మీయ స్థితిని మరలా దిద్దుకున్నప్పుడు తన జీవితంలో అద్భుతాలు జరిగాయి. మన జీవితంలో కూడా నిజముగా మనం దేవుని ప్రేమించినట్లయితే, నిజముగా దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితంలో ఉన్నట్లయితే, నిజముగా దేవుని యొక్క ఆ శరీరము, దేవుని యొక్క రక్తము మన జీవితంలో ఉన్నట్లయితే మనము కూడా పేతురులాగా ఈ లోకంలో అద్భుతాలు చేయగలుగుతాం. పేతురుని విమర్శించడం కాదు, కానీ దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకున్న తర్వాత పేతురులాగా జీవించే జీవితం కొరకు మనం ప్రయత్నం చేయాలి. క్రైస్తవులుగా ఇది నేర్చుకోవాలి. దేవుని యొక్క ప్రత్యక్షతలో దేవుడు మాట్లాడిన తర్వాత పేతురు గారి జీవితం ఎంత గొప్పగా తయారైందో అలాగా మన జీవితాలు కూడా తయారు కావాలనేది పేతురు యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం. దేవుడు ఏ విషయాల్లో మనలను బాధ్యత అప్పగించాడో ఆ విషయాల్లో మనము దేవుని యొక్క కృపలో మనం బలపడేదానికి, మన ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే మనం వెనక్కి వెళ్ళిపోయామో, ఎక్కడైతే మనం నీరసపడ్డామో ఆ ప్లేస్లో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రత్యక్షతను మనం సంతరించుకుని పేతురులాగే ఒక మహోన్నతమైన వ్యక్తిగా, నిజముగా మరి పేతురు గారు ప్రసంగం చేసిన ఒక ప్రసంగంలో 3000 మంది రక్షింపబడ్డారండి. దేవుని స్తోత్రం. అనగా దేవుని యొక్క ప్రత్యక్షత ఎప్పుడు వచ్చిందో అప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం పేతురు గారి జీవితంలో నెరవేరింది. ఇదిగో మనుషులు పట్టే జాలలుగా నిన్ను చేస్తానని దేవుడు అన్నాడు. అలాగే పేతురు గారు ప్రసంగం చెప్పినప్పుడు 1000 మంది దేవుని యొక్క వలలో వారు చేర్చబడ్డారు, దేవుని యొక్క రాజ్యంలో వారు చేర్చబడ్డారు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? నిజంగా అసలు దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితంలో నిజంగా వచ్చిందా? ఒక ప్రశ్న వేసుకోండి. నిజంగా దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చిందనుకోండి, ఏమవుతుందంటే పాలరాజు గారిలా ఉంటుంది. అతిశయం కాదు, కానీ ఇంకేమీ కనిపించదు. దేవుడు తప్ప ఇంకేమీ కనిపించదు. ఉద్యోగం కనిపించదు, తల్లి కనిపించదు, తండ్రి కనిపించడు, పిల్లలు ఏమీ కనిపించదు. దేవుని సేవే, దేవుని రాజ్యభారమే ఇదే కనిపిస్తుంది తప్ప ఏది కూడా కనిపించదు. అలాగని మన వృత్తులు మనం మానేసుకోవాలని కాదు, కానీ దేవుని యొక్క రాజ్యాన్ని గూర్చిన చింత, నశించిపోయిన ఆత్మను గూర్చిన చింత, మన జీవితంలో పరిశుద్ధంగా జీవించాలనే చింత, క్రీస్తు కొరకు ఏమైనా చేయాలనే చింత, దేవుని యొక్క గొర్రెలను కాయాలనే చింత, దేవుని గొర్రెల కొరకు ప్రార్థన చేయాలనే చింత, ఎన్ని చింతలు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో నిజమైన దేవుని ప్రత్యక్షతను మనం పొందుకున్నామా లేదా? ఇది మనము ఈ ఎపిఫానియా ఆదివారంలో, ప్రత్యక్షత ఆదివారంలో దేవుడు నన్ను ప్రత్యేకించి ఎలాగ పిలిచాడు, ఆయన ప్రత్యక్షత నా జీవితంలో ఎలాగిచ్చాడు అనేది మనం ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నిజంగా నీ ప్రత్యక్షత నా జీవితంలో వచ్చినట్లయితే నా జీవితం ఎలా ఎంచుకుంటుంది ప్రభువా? నేను నీ కొరకు ఎందుకు బ్రతకలేకపోతున్నాను ప్రభువా? నీ సంఘం యొక్క గొర్రెల కొరకు నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభువా? వారికి మేలుకరమైన విషయాల్లో ప్రభువా నేను ఎందుకు సహకరించలేకపోతున్నాను ప్రభువా? ఏంటి ప్రభువా, నీ రాజ్యం కొరకు, నీ సువార్త కొరకు నేను ఎంతవరకు నేను ప్రభువా నా జీవితాన్ని నీ కొరకు సజీవ యాగంగా సమర్పించుకుంటున్నాను ప్రభు అని ఈ ప్రశ్నలు వేసుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పు జరుగుతుంది? పేతురు గారు జీవితంలో క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఉంది. మరి తండ్రి యొక్క ప్రత్యక్షత గురించి కూడా మనం చూద్దాం.
మొట్టమొదటిగా క్రీస్తు యొక్క ప్రత్యక్షత శిష్యులకు వచ్చింది. శిష్యుల యొక్క జీవితంలో ఒక గొప్ప మేలు కలిగింది. అప్పటి నుంచి దేవుని యొక్క సంఘాన్ని కట్టడానికి వారి జీవితాలను వారు పనముగా పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 32వ అధ్యాయంలో యాకోబుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు యాకోబుకి దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చింది. యాకోబు మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి పారిపోయాడు. పారిపోయిన తర్వాత తన మామ అయిన లాబాను దగ్గరికి వెళ్ళాడు. అక్కడ 14 ఏళ్ళు ఊడికం చేశాడు. ఆ తర్వాత తన బిడ్డల కొరకు ఇంకొన్ని ఏళ్ళు చేశాడు. ఆ తర్వాత లాబాను చేసిన మోసాన్ని గ్రహించి మరలా తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చేసి పారిపోతూ ఉన్నాడు అనమాట. పారిపోతూ ఉన్నప్పుడు త్రోవలో తన అన్న ఏం చేశాడంటే ఎదురయ్యాడు. అసలు అన్న గురించే పారిపోయాడు. అన్నకు రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని తమ్ముడు తీసేసుకున్నాడు దొంగతనంగా. ఒక గేమ్ ఆడాడు. గేమ్ ఆడిన తర్వాత జ్యేష్ఠత్వము యాకోబుకి వచ్చేసింది. తల్లి ఏమన్నదంటే, ఇదిగో మీ అన్నయ్య నిన్ను చంపేయాలని చూస్తున్నాడు కాబట్టి నీవు లాబాన్ దగ్గరికి వెళ్ళిపోను. ఆ లాబాన్ దగ్గర కూడా మోసం జరిగింది యాకోబుకి. ఆ గొర్రెలను పంచటంలో తన బిడ్డలను తన భార్యలను వారు ట్రీట్ చేస్తున్న విధానంలో చాలా గందరగోళమైంది. లాబాని కంటే కూడా యాకోబు యొక్క గొర్రెలు పెరిగిపోతున్నాయి. లాబాను కుమారులు ఏం చేశారంటే ఆలోచన చేశారు, ఇదిగో మీ బావగారు గొర్రెలు మన గొర్రెల కన్నా ఎక్కువైపోతున్నాయి, మనకన్నా ఆశపడి అయిపోతున్నాడు, ఎలాగైనా ఏదో ఒకటి చేయాలనుకునే ఆ పరిస్థితిలోకి వచ్చేసినప్పుడు యాకోబుని తన భార్యతో అన్నాడు, ఇదిగో మీ నాన్నకి ఇన్నాళ్ళంటి ప్రేమ ఇప్పుడు లేదు కాబట్టి మనం అందరం బయలుదేరి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉంటే మనకి క్షేమం లేదు. బయలుదేరి వచ్చేస్తున్నాడు. బయలుదేరి వచ్చేసినప్పుడు మధ్యలో తన అన్నగారు కనిపించాడు. భయభ్రాంతులు. ఇదిగో అన్నగారు కనిపిస్తాడు, ఏం చేసేస్తాడో భయభ్రాంతులు. దేవుణ్ణి ప్రార్థించాడు. ప్రార్థించి, ప్రభా ఇదిగో ఈ దేశానికి ప్రభా నేను ఒట్టి కర్రతో వచ్చాను ప్రభా, చేతి కర్రతోటి, ఈ చేతి కర్రతో ఉన్న నా జీవితాన్ని నువ్వు దీవించావు ప్రభా, నాకు బిడ్డలనిచ్చావు, గొర్రెలనిచ్చావు, అనేక మంది సంతానాన్ని ఇచ్చి ప్రభా నన్ను నీ ప్రేమలో నన్ను స్థిరపరిచావు ప్రభా. ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రభా మరలా నా జీవితంలో శోధన వచ్చేస్తుంది ప్రభా. భార్యల్ని బిడ్డల్ని అందరినీ పంపించేశాడు. పంపించేసిన తర్వాత ఎబ్బేరేవు దగ్గర ఒక్కడే కూర్చున్నా. వారందరినీ కూడా ఏరు దాటించేశాడు. తన జీవితంలో ఏదైనా ప్రమాదం వస్తుందేమో తన అన్న నుంచని వారందరినీ రేవు దాటించేసి ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే మిగిలిపోయి తెల్లవారే వరకు కూడా ఒక వ్యక్తితో పెనుగులాడాడు. పెనుగులాడిన తర్వాత విజయం ఇంకా రావటం లేదు. ఆ వ్యక్తి దేవదూత గెలవకుండుట చూసి దేవదూతతోటే పోటాపోటీగా శారీరకమైన బలంతో దెబ్బలాడుతూ ఉన్నాడు. ఆ దెబ్బలాడి పరిస్థితిలో దేవదూత ఏం చేసిందంటే యాకోబు యొక్క తొడగూటి మీద ఒక దెబ్బ వేసిందంటే, ఆ దెబ్బ పడినప్పటికి మొత్తం అంతా ఊసలైపోయేటప్పటికి అర్థమైపోయింది, ఇదిగో నా జీవితంలో నేను ఇంత బలవంతుణ్ణి, నా తొడగూటిని వసులేలా చేసినవాడు ఎవడో కాదు, నన్ను సృష్టించిన నా దేవాది దేవుడు, ఈ దేవదూతే దేవుడు, ఈ దేవదూతే నన్ను సృష్టించిన సృష్టికర్తని యేసుక్రీస్తుని అర్థమైపోయిందంటే ప్రత్యక్షత అర్థమైపోయి వెంటనే ఏం చేశాడంటే తన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఏంటో అర్థమైంది, తన జీవితంలో వీక్నెస్ ఏంటో అర్థమైంది. అప్పటి వరకు చాలా బలంగా ఉన్నాడు శారీరకంగా. దేవుడు ఒక దెబ్బ కొట్టేటప్పటికి తన శారీరక బలం అంతా కూడా ఊగిపోయిందంతే. యాకోబుకు అర్థమైపోయి తెల్లవారుజామున దేవదూత వెళ్ళిపోతా ఉంది. దేవదూత వెళ్ళిపోతా ఉంటే దేవదూత కాళ్ళను పడేసుకుని ఇదిగో ప్రభువా నీవు నన్ను ఆశీర్వదింతేనే కానీ నేను నిన్ను పోనీను. అసలు ప్రభా నువ్వెవరు ప్రభా, నీ పేరేంటి ప్రభా, నా శారీరక బలాన్ని మొత్తం అంతా కూడా ప్రభా నా తొడగూటి మీద కొట్టేసి నన్ను వసూలు చేసేసావు ప్రభా, అసలు నువ్వెవరు ప్రభా, నీ పేరు చెప్పాలి ప్రభా, నీవు ఆశీర్వదించాలి ప్రభా అని అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నీవు మనుషులతోనూ నాతోనూ కూడా నువ్వు దెబ్బలాడి నీవు గెలిచావు, కాబట్టి ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, మోసగాడు కాదు నీ పేరు, ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు. దేవుడు మార్చేశాడు.
మార్చేసిన తర్వాత తన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని అంటున్నాడు, ఇదిగో నేను ముఖాముఖిగా దేవుని చూసిదని అయినను నా ప్రాణం దక్కినదని ఆ స్థలంలో పెనియేలని పేరు పెట్టాను. తన జీవితంలో పెనియేలు అనగా దేవుని ముఖం, దేవుని యొక్క ప్రత్యక్షత. ఎప్పుడైతే దేవునితో దెబ్బలాడాడో, ఎప్పుడైతే దేవుని గెలిచాడో, అప్పుడు ఏమైందంటే దేవుని యొక్క దర్శనం వచ్చింది. అప్పుడు వెంటనే ఇదిగో నేను దేవుని చూశానని ఆ ప్రాంతానికి పెనియేలు అనగా దేవుని యొక్క ముఖమని ఏం చేశాడంటే పేరు పెట్టి. అలాగా యాకోబు జీవితంలో దేవుని యొక్క దర్శనం పొందిన తర్వాత యాకోబు జీవితాన్ని 33వ అధ్యాయం కాడి నుంచి మీరు అధ్యయనం చేయండి. టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. 32లో తన పేరు యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మార్చబడింది. అనగా యాకోబు అనగా మోసగాడు దేవుని యొక్క ముఖాన్ని చూసిన తర్వాత తన జీవితం మారిపోయింది. ఇశ్రాయేలుగా అంటే ప్రార్థన చేస్తే దేవుడు వినేగా తన జీవితము మారిపోయింది. అనగా దేవునితో పోరాడి గెలిచేవాడిగా తన జీవితము మారిపోయింది. లాస్ట్లో యాకోబు యొక్క జీవితాన్ని గురించి మనం చూసినట్లయితే యాకోబు నడవలేని పరిస్థితుల్లో కూడా, తన మరణమైపోయే స్థితిలో కూడా ఆ మంచం మీద నుంచి దిగి మోకాళ్ళు ఊని ఆ తలగడ మీద దేవుని దగ్గర తల వంచి ప్రార్థన చేసి తన ప్రాణం విడిచినట్లుగా మనకు కనపడుతుంది. అనగా దేవుని యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే వచ్చిందో తనలో ఉన్న మోసపూరితమైన ఆలోచనలు, ఈ లోకానికి సంబంధించిన ఆలోచనలు, కుటుంబానికి సంబంధించిన ఆలోచనలు, తన జీవితంలో తన యొక్క ఆస్తికి సంబంధించిన ఆలోచన ప్రతీది కూడా మార్పు వచ్చి దేవుని యొక్క ప్రత్యక్షతలో తన జీవితం ఏమైందంటే ఆత్మపరమైన ఆశీర్వాదకరమైన జీవితంగా యాకోబు జీవితము మారిపోయింది. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం ఒక మాటలో యాకోబు జీవితం ఎలా మారిందో మనం చూద్దాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు ఒకసారి చదవండి. హోషేయ గ్రంథము హోషేయ 12వ అధ్యాయము 2వ వచనం నుంచి, యోధా వారి మీద యెహోవాకు వాద్యం పుట్టెను, యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయను. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడివెను పట్టుకొనెను, మగ సిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీళ్లు విడిచి అతను బ్రతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమైన. బేతేలు అనగా దేవుని మందిరము, బేతేలు అనగా దేవుని యొక్క ముఖము. బేతేలే పెనియేలు, పెనియేలే మగసిరి గలవాడై దేవునితో పోరాడెను, పోరాడి జయం పొందాను. ఈ జయం ఎలాంటిదంటే శారీరకపరమైన జయం కాదు. ఏదైతే ప్రార్థన చేశాడో, ఏదైతే బ్రతిమాలుకున్నాడో, బ్రతిమాలుకున్నది దేవుని చేత ఆశీర్వదింపబడి తన జీవితంలో పొందుకున్నాడు. ఆ పొందుకుంటం ద్వారా జయం పొందాడు. ఇది అంతేగాని దేవుణ్ణి శారీరకంగా ఓడిగొట్టేసాడని కాదు, శారీరకంగా దేవుణ్ణి జయించాడని కాదు. పోరాడికి వెళ్ళటం అంటే దేవుని దగ్గర కన్నీళ్లు విడిచి బ్రతిమాలుకుని దేవునికి ఇష్టపూర్వకమైన జీవితాన్ని జీవించి తన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతను పొంది మగసిరి గలవాడై, అనగా దేవుని దృష్టికి నిజమైన వ్యక్తిగా మగసిరి గలవాడంటే శారీరకపరమైన మగసిరి కాదు సుమా. దేవునితో పోరాడి గెలవటంలో ఒక నీతియుక్తమైన మనిషిగా యాకోబు ఏం చేశాడంటే తన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుని తన జీవితాన్ని ఆశీర్వదకరంగా మార్చుకున్నాడు. ఒక్కడే మిగిలిపోయాడు ఎవ్వరు దగ్గర. దేవుని బిడ్డలారా, మన జీవితంలో పేతురుకు వచ్చిన లాంటి ప్రత్యక్షత, అలాగే యాకోబుకు వచ్చిన ప్రత్యక్షత మన జీవితంలో వచ్చిందా? ఎప్పుడైనా దేవునితో పెనుగులాడిన అనుభవం ఉందా మనకి? ఎప్పుడైనా మన ప్రార్థనలో జయం పొందిన అనుభవం ఉందా మనకి?
ఎప్పుడైనా దేవుడి దగ్గర కన్నీరు విడిచి ఆయన బ్రతిమాలుకుని ఆయన పాదములు పట్టుకుని మన జీవితంలో కావలసింది పొందుకుని మనం ఆస్వాదింపబడిన వ్యక్తులుగా ఉన్న ఆ ప్రశంసత ఉందా మన జీవితంలో? మన ఆరోగ్య విషయంలో, అనారోగ్య విషయంలో, మన బిడ్డల విషయంలో దేవుని దగ్గర కన్నీరు విడిచి మనము జయం పొందిన వారిగా, దేవుని యొక్క ప్రశంసను మన జీవితంలో అనుభవించిన వారిగా మనకి ఏమైనా అనుభవాలు ఉన్నవా? పేతురు జీవితంలో అనుభవం ఉంది, యాకోబు జీవితంలో అనుభవం ఉంది, అబ్రహాము జీవితంలో ప్రత్యక్షత అనుభవం ఉంది. అనేక మంది భక్తుల జీవితాల్లో దేవునితో మాట్లాడి వారు దేవుని నుంచి జయం పొందుకున్న వ్యక్తులుగా ఈ లోకంలో సాక్షులుగా ఉన్నారు. దానియేలు జీవితంలో ప్రత్యక్షత ఉంది. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు అగ్నిగుండంలో తిరుగుతున్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత వారికి తోడుగా ఉండి వాళ్ళని రక్షించింది. మన జీవితంలో దేవుని యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న వ్యక్తులుగా మన జీవితంలో ఏదైనా ప్రత్యక్షత ఉందా? అసలు దేవుడు ఎప్పుడైనా మాట్లాడిన అనుభవం ఉందా? అసలు మాట్లాడితే నీతో ఎలాగ మాట్లాడాడు? తన వాక్యంలో, ఆ లేఖనాలలో ఆయన ఆత్మ ద్వారా, ఆయన శక్తి ద్వారా మనతో మాట్లాడి దేవుని కొరకు ఏదైనా ఒక కార్యాన్ని పూనుకోమని ఎప్పుడైనా నీకు దేవుడు ప్రత్యక్షత ఇచ్చిన ఆ గొప్ప అనుభవం ఉందా? పేతురుతో మాట్లాడాడు. నా గొర్రెలను కాస్తావా? కాస్తాను ప్రభా. నా పిల్లలను మేపుతావా? గొర్రె పిల్లలను మేపుతాను ప్రభా. నా గొర్రెలను మేపుతావా? మేపుతాను ప్రభా. మేపాడు. దేవుని చేత సంధింపబడిన వ్యక్తిగా తన జీవితంలో దేవుని మాటకు తూచా తప్పకుండా ప్రత్యక్షతను పొందుకుని అనేక మందికి ఆశీర్వదకరంగా తన జీవితాన్ని పేతురు గారు మార్చుకున్నారు. మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నవా లేవా ఆలోచన చేయాలి. అయితే మన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఎలాగ వస్తుంది ఆలోచన చేయాలి. యాకోబు జీవితంలో ప్రత్యక్షత వచ్చింది. మరి మన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఎలాగ వస్తుంది ఆలోచన చేయాలి. పేతురు గారి నుంచి మనం చూద్దాం. మొదటి పేతురు గ్రంథము 5వ అధ్యాయం 1-4 వచనాలు చూడండి. మహిమలో పాలివాడినైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను, దుర్లాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దాన్ని కాయిడి మీకు అప్పగింపబడిన వాటిపైన ప్రభువులై ఉన్నట్టు ఉండక మందకు మాదిరిగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. పేతురుకు వచ్చింది ప్రత్యక్షత. పేతురు గారు మనతో చెప్తున్నాడు, అయ్యా మీరు క్రీస్తు శ్రమల గురించి సాక్ష్యాన్ని మీరు విన్నారు కదా, ఆ సాక్ష్యం ఏదో మీకు బయలుపడింది కదా, ఆ బయలుపడిన ఆ మహిమలో మీరు పాలిభాగస్తులై ఉన్నారని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అనగా మీకు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత ఉందని నేనేం చేస్తున్నానంటే చెప్తున్నాను. ఏమిటంటే దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యక్షత ఏదైతే ఉందో, దేవుడు మీకు ఇచ్చిన సంఘం ఏదైతే ఉందో, దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత ఏమైతే ఉందో దాన్ని మీరు పూర్తిగా నెరవేర్చండి అయ్యా. వారి మీద మీరు ఏమాత్రం కూడా జులుము ప్రదర్శించకుండా వారిని ఏం చేయాలంటే ప్రేమతో మీరేం చేయాలంటే దేవుడు మీకు ఇచ్చిన పరిచర్లో మీరేం చేయాలంటే వారికి ప్రభువులై ఉన్నట్టు ఉండక సహోదరులాగా ఉండి దేవుడు మీకు ఇచ్చిన ఆ గురుతర బాధ్యత ఏదైతే ఉందో దాన్ని మీరు నెరవేర్చండి. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మళ్ళీ రెండోసారి ఆయన ప్రత్యక్షమవుతాడు, ప్రభుగా వస్తాడు, మనలను తీసుకుని వెళ్తాడు. ఆ తీసుకుని వెళ్ళేటప్పుడు నిజమైన ప్రత్యక్షతను మీరు అనుభవిస్తారు. ఏమిటంటే వాడబారని మహిమ కిరీటాన్ని మీరు పొందుకుంటారు. అనగా ఈ లోకంలో దేవుడిచ్చిన ప్రత్యక్షతను మీరు మీ జీవితంలో గైకుని ఆ ప్రత్యక్షత ప్రకారం మీరు జీవించినప్పుడు మరలా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు రెండోసారి వాడబారని మహిమ కిరీటాన్ని మీకు ఇస్తాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమను
మనము అర్థం చేసుకునే వారిగా మనం ఏం చేయాలంటే ఈ లోకంలో జీవించేవారు. ఇంకొక మాట చెప్తున్నాడు, దేవుని యొక్క ప్రత్యక్షత మనకు ఎలాగ వస్తుందండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1:19 చూడండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉంది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్లున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అంటున్నా. యాకోబుతోటి దేవుడు స్వయంగా మాట్లాడాడు. యాకోబుతోటి పెనుగులాడి దేవుని యొక్క ముఖాన్ని చూపించాడు. యాకోబు యొక్క తొడను వసులు కొట్టి అక్కడ ఆశీర్వదించాడు. యాకోబు ఎందుకంటే బ్రతిమాలుకున్నాడు. అనగా యాకోబుకి తండ్రి అయిన దేవునికి ప్రత్యక్షముగా ఒక పోరాటం జరిగింది, ఒక ప్రత్యక్షత వచ్చింది. అలాగే పేతురు గారికి ప్రభుని యేసుక్రీస్తు వారికి ఒక సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో ప్రభుని యేసుక్రీస్తు వారు పేతురు గారిని బలపరిచాడు. దేవుని యొక్క ప్రత్యక్షత పేతురు గారి జీవితంలో పొందుకుని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాడు. మరి మన జీవితంలో దేవుడు ఎలా మాట్లాడతాడు? మన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఎలాగొస్తుంది? దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితంలో దేవుడు సంఘంలో ఇచ్చిన బాధ్యత ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితానికి వస్తుందని మనం తెలుసుకున్నాం. దానివల్ల మహిమ కిరీటం మనకు దేవుడు ఇస్తాడని మనం తెలుసుకున్నాం. ఇంకా గొప్ప ప్రత్యక్షత మన జీవితంలో ఎలా వస్తుంది? అసలు దేవుడు నాతో మాట్లాడతాడా? కొంతమంది ఏమంటారంటే దేవుడు నాకు దర్శనం ఇచ్చేసాడు, ఏదో కళ వస్తుంది, ఆ కళ దర్శనం అని చెప్పేస్తాడు. ఆలోచించి దేవుడు దర్శనాలు ఇస్తూ ఉంటాడు, చాలా రేరుగా ఇస్తూ ఉంటాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, చాలా రేరుగా మాట్లాడుతున్నాడు. అసలు అబ్రహాముకే 75 సంవత్సరాల్లో పిలిచాడు అబ్రహాంని. 84 సంవత్సరంలో ఒకసారి మాట్లాడాడు, 99 సారి మాట్లాడాడు. కొంతమంది ఏమంటారు దేవుడు రోజు మాట్లాడు. నాకు దేవుడు మాట్లాడు, నేను వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుడు నాకు ఇలాగ మాట్లాడాడు. చాలామంది ఇలా చెప్తూ ఉంటారు, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, కానీ అంత త్వరగా ఖాళీ లేని వ్యక్తిలాగా మనతో మాట్లాడే పని ఆయనకి లేదు. మరి దేవుడు ఎలాగ మాట్లాడతాడు మనతో? దేవుడి యొక్క ప్రత్యక్షత మన జీవితాల్లో మనం ఎలాగ తెలుసుకుంటాం? ఇది ప్రశ్న. 66 పుస్తకాలు దేవుడు మన ముందు తన ఆత్మను ఉంచాడు, పరిశుద్ధాత్మతో రాయించాడు. ఈ వాక్యం ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితాల్లో అడుగడుగున నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో నుంచి మర్మాలు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. తన జ్ఞానాన్ని నీకు ఇస్తూ ఉంటాడు. నువ్వు ఎలాగ నడుచుకోవాలో, ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలో, దేవుని కొరకు నువ్వు ఎలాగ స్థిరపడాలో, నిలుచోవాలో, ప్రతిదీ కూడా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. పేతురు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో మేము ఆకాశంలో మహాశబ్దాన్ని చూసాం, ఆయన మహాత్మాన్ని మేము చూసాం, రూపాంతర కొండ మీద ఆయనతో గడిపిన అనుభవం ఉంది. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను సంతోషించుచున్నాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవుని యొక్క స్వరము పరలోకము నుంచి వచ్చింది, మేము విన్నాం, కల్లారా చూసాం, ఆయనతో గడిపాం అని ఒక మాట చెప్తున్నాం. ఇదిగో మేము చూసిన దానికంటే, మేము గడిపిన దానికంటే కూడా మహత్తరమైన ప్రత్యక్షత వాక్యంలో మీకుంది. దీని యందు లక్ష్యం ఉంచిన మేలు అంటున్నాడు. ఇది నేను చెప్తలేదు, పేతురు గారే తన యొక్క సాక్ష్యాన్ని మనకు తన పత్రికలో ఆయన రాసి ఉంచాడు. మేము గడిపిన దానికంటే, మేము చూసిన దానికంటే, ప్రతి దానికంటే కూడా ఇంకా గొప్ప ప్రత్యక్షత, స్థిరమైన ప్రత్యక్షత దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ఈ వాక్యమందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మేలు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనకిచ్చే ఒక ప్రత్యక్షత. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉంది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగుచ్చు దీపమై ఉన్నట్లున్నది. దాని యందు లక్ష్యం ఉంచిన మీకు ప్రభు దర్శనాలు ఇవ్వాల్సిన పని లేదు, నీతో మాట్లాడవలసిన పని అసలే లేదు. మనం ఏమనుకుంటున్నామంటే చాలా పరిశుద్ధులు మనం అనుకుంటున్నాం.
అసలు దేవుని యొక్క దర్శనం రావటానికి ఏలియా లాంటి మనస్తత్వం, దేవునితో కలిసి సంభాషించేదానికి అబ్రహాము లాంటి ఒక స్నేహపూర్వకమైన రిలేషన్ దేవునితో మనకు ఉందా? అబ్రహాము నా స్నేహితుడని నెరుగులు దేన్ని బట్టి అంటే రాబో తరం వారికి నేనే దేవుణ్ణి ప్రవహిస్తాడు. రాబో తరానికి కూడా మన దేవుడని యెహోవా ఈయనని వారికి పరిచయం చేస్తాడు. అంత గొప్ప స్నేహితుడు నాకు ఉన్నాడని అబ్రహాం గురించి సాక్ష్యం ఇచ్చాడు. మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు సాత్వికుడు. మోషే గురించి మీరు తప్పుడుగా మాట్లాడతారా? మిరియామా సాక్ష్యం ఇచ్చాడు. అంతకన్నా గొప్ప సాత్వికుడు లేదని సాక్ష్యం ఇచ్చాడు. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. కానీ అంతకంటే కూడా గొప్ప ప్రత్యక్షత దేవుడు వాక్యంలో మనకి రాసి ఉంచాడు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఎలాగొస్తుందంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత వస్తుందని గమనించి దేవుని యొక్క ప్రత్యక్షత రోజు మీ జీవితాల్లో కావాలనుకుంటే మీరు రోజు కూడా ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమై ఉన్నట్లు ఉన్నది. నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడైతే దిద్దుబాటు జరగాలో, నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడైతే నీవు సన్నగిల్లిపోయావో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడైతే పడిపోయావో, ఆ ఆత్మీయ జీవితంలో ఉన్న చీకటిని వెలిగించేదానికి నీ హృదయంలో దేవుని యొక్క సిద్ధపాటును, దేవుని యొక్క ప్రత్యక్షతను నువ్వు అనుభవించేదానికి నీ హృదయంలో వెలిగించు వేకువ చుక్కవలే దేవుని యొక్క వాక్యము ఉంది. దీని యందు లక్ష్యం ఉంచిన ఎడల మేలు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా వస్తుంది అని మనం అనుకుంటే వాక్యాన్ని శ్రద్ధగా చదివి దాన్ని ధ్యానించి దేవుని వాక్యంలో ఉన్న విధముగా మన జీవితాలను కట్టుకున్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత లేఖనాల నుంచి నీవు గ్రహించగలుగుతావు. అలనాడు యాకోబుతో దెబ్బలాడినట్లు దేవుడు నీ దగ్గరికి వచ్చి దెబ్బలాడు. ఆయన ఆ కాలం అయిపోయింది, యెహోవా కాలము పాత నిబంధనలో అయిపోయింది, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు యొక్క కాలము అయిపోయింది. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతే ఏమన్నాడంటే, ఇదిగో మీకు ఆదరణకర్తగా మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించేదానికి పరిశుద్ధాత్మను మీకు సంక చరువుగా నేను ఇస్తున్నాను. ఆయన బోధిస్తూ ఉంటాడు. ఏదైతే బోధించాడో దాన్ని మీరు లక్ష్యం ఉంచిన మేలు. ఆయన కూడా వేరుగా బోధించాడు. తండ్రి నుంచి నేను ఏదైతే నేర్చుకుని మీకు బోధించానో నా నుంచి వచ్చిన మాటలన్నింటినీ కూడా మీకు జ్ఞప్తికి చేస్తూ ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన మాటను మీరు లక్ష్యం ఉంచిన మేలు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే వాక్యాన్ని చదివినప్పుడు ఒక తలాంతుని ఇస్తాడు. మీరు ఒకే వాక్యాన్ని 10 సార్లు చదవండి. ఆ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని ధ్యానం చేయండి. దాని ద్వారా దేవుడు సుంకరి గురించి, పరిచయం గురించి ఆలోచన చేయండి. ఆలోచన చేసినప్పుడు వారి యొక్క క్యారెక్టర్లను బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. రాహాబు వేశ్య గురించి మీరు చదవండి. ఆ వేశ్య పాత్ర ద్వారా విశ్వాసంగా ఎలా ఉండాలో దేవుడు నీతో మాట్లాడతాడు. సుకార్ అనే గ్రామంలో ఆ సమరయ స్త్రీ గురించి మీరు చదవండి. ఆ సమరయ స్త్రీ యొక్క వ్యక్తిత్వం ద్వారా లేఖనాలు నీతో మాట్లాడతాయి. ఏలియా గురించి చదవండి. ఏలియా యొక్క మనస్తత్వం ద్వారా లేఖనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. నీకు దర్శనాలు అవసరం లేనే లేదు. దేవుని బిడ్డలారా, విధేయతతో కూడిన ప్రార్థన. ఇదిగో ప్రభా, నా జీవితంలో ఎలా ఉంది పరిస్థితి ప్రభా, నేను ఒక్కడే మిగిలిపోయాను, ఎవరి దగ్గర ప్రభా నీవు ఆశీర్వదింతేనే కానీ ప్రభా నీ చేయి విడవనాను ప్రభా అని కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఆయన బ్రతిమాలేమనుకోండి, దేవుని యొక్క ప్రత్యక్షత నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉందనుకోండి, దేవుని యొక్క ప్రత్యక్షత నీ జీవితంలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దేవుని రాజ్యం కొరకు, ఆత్మల సంపాదన కొరకు నువ్వు ప్రార్థన చేసి దేవుని యొక్క సేవలో నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు అనుకోండి, దేవుని యొక్క ప్రత్యక్షత నీకు కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఏమీ చేయకుండా నీ అవసరాల కొరకు యాకోబు అంటాడు, అయ్యా మీరు
అడుగుతున్నారు కానీ మీరు పొందలేకపోతున్నారు. ఎందుకంటే మీ సుఖభోగముల కొరకు మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి, దేవుని నుంచి మీకు ఏదైనా వస్తుందని 2 తలంపులతో మీరు అడుగుతున్నారు కాబట్టి ఏది మీ జీవితంలో మీరు పొందుకోలేకపోతారు. అనగా దేవుని యొక్క ప్రత్యక్షత మీ జీవితంలో రావటం లేదు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశాలు వేరు, మీ ఉద్దేశాలు వేరు. నిజమైన దేవుని యొక్క ప్రత్యక్షత మీ జీవితంలో వచ్చినట్లయితే మీ జీవన శైలి వేరుగా ఉంటుంది, మీరు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది, మీరు మాట్లాడే విధానం అంతా కూడా వాక్య ప్రకారం ఉంటుంది, మీరు చూసే చూపు అంతా వాక్య ప్రకారం ఉంటుంది, మీరు చేసే ఆలోచనలన్నీ వాక్య ప్రకారం ఉంటాయి. ప్రతిదీ కూడా మీ హృదయంలో దేవుని యొక్క వెలుగు చుక్క ఏదైతే ఉందో, ప్రాచీన వాక్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మీ అడుగులు ఉంటాయి. ఇదేమి చేయకుండా దేవుని ప్రత్యక్ష నాకు వచ్చేసింది, దర్శనం వచ్చేసింది ఏమొచ్చేసింది చెప్పు. దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాన్ని సరి చేసుకునేదానికి ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచాడు. దేవుని యొక్క ప్రేమను మన జీవితానికి ఆయన పరిచయం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఏదైతే ఉందో ఆ ప్రత్యక్షత అంతా కూడా దేవుని వాక్య ప్రకారము మన జీవితంలో మనం పొందుకుంటామని గుర్తెరిగి ఆ వాక్యమందు మనం ఏం చేయాలంటే దేవుని కృపను అనుభవించేదానికి ఎక్కడైతే పడిపోయామో అక్కడి నుంచి లేచి ఏ విధమైన ఆత్మ న్యూన్యత భావం లేకుండా, ఏ విధమైన సిగ్గుపడకుండా దేవుని దగ్గరికి, ఆయన సింహాసనం దగ్గరికి మనం వచ్చినట్లయితే దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితంలో మనం పొందుకుంటూ ఉంటాం. లాస్ట్గా చదివేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 9 వచనం చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతయు కలుగుటకు కారణమగును. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. చూసారా, పేతురు డిక్లేర్ చేసి ఇందాక నేను చెప్పిన దానికి, రే బాబు, మీరు శోధనలో వచ్చినప్పుడు, బాధలో వచ్చినప్పుడు మీరు విశ్వాసాన్ని ఏమాత్రం కూడా మీరు వీడలేదు. అగ్ని కొలిమిలో ఉన్నప్పటికీ కూడా మీరు ప్రభునందు విశ్వాసం ఉంచారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మీరు చూపించిన విశ్వాసాన్ని బట్టి, మీరు శోధనలో ప్రభువుని అంగీకరించిన పరిస్థితిని బట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు ఏమవుతుందంటే మెప్పు, ఘనత కూడా ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. ఎందుకు మీ జీవితంలో అంత మెప్పు, అంత ఘనత వస్తుందంటే మేము ఆయన చూసినా కానీ మరలా మేము వలలు పట్టుకుని వెళ్ళిపోయాం. కానీ మీరేం చేస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు 3 సార్లు అడగవలసి వచ్చింది పేతురు గారిని, పేతురు నువ్వు ప్రేమించుచున్నావా? ప్రేమించుచున్నానంటే